నేను లాస్ట్ టైము ఇక్కడికొచ్చినప్పుడు ఒక చెల్లె భారత రాజ్యాంగం గురించి ఒక గొప్ప పాట పాడింది. ఇప్పుడు అదే రాజ్యాంగం పైన తీవ్రమైనటువంటి చర్చ కొనసాగుతా ఉంది. నాకంటే ముందు మాట్లాడిన వారు రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి కాంట్రవర్సీస్, రాజ్యాంగం పట్ల కన్నెర్ర చేసే వాళ్ళు, ఈ రాజ్యాంగాన్ని ఎక్కడికక్కడికి ధ్వంసం చేయాలి, ఈ రాజ్యాంగం రాసినటువంటి మరి వారు చెప్తున్నట్టే ఈ రాజ్యాంగం అంబేద్కర్ ఒక్కడు రాయలేడు అందరు రాసిర్రు అని అన్నప్పుడు మీరు ఒక్క అంబేద్కర్ ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? యూ హ్యావ్ టు టార్గెట్ ఎవ్రీవన్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ద మేకింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రైట్? అంటే ఇది పూర్తిగా అంటే నీది ఏమాత్రము పాత్ర ఉన్నా కూడా సహించలేనటువంటి కులము నరనరం నింపుకొని ఉన్నటువంటి దేశమే, కులము నరనరాన పాకిపోయి ఉండినటువంటి దేశం. మిత్రులారా, అంటే మనము ఏసీఎఫ్ అనేటటువంటి ఆర్గనైజేషన్, దాని పేరులో ఉన్నటువంటి అంతరార్థం నేను గత 2 దశాబ్దాలుగా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి ఒక విషయం ఏంటి అని అంటే, మనకు దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయంగా కొన్ని వేల సంస్థలు ఉన్నాయి. ఇంకా బాగా చెప్పాలి అని అంటే మనకి ఇంట్లోనే 2 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. పిల్లలు ఒక సంస్థలో ఉంటారు, తల్లిదండ్రులు ఇంకో సంస్థలో ఉండే పరిస్థితి కూడా ఉన్నది. అయితే ఈ సంస్థలన్నింటికి వేలున్నా కూడా దాని సహజమైనటువంటి లక్ష్యం మాత్రం ఒకే ఒక్కటి. ఆ లక్ష్యం ఏంటిది అని అంటే, ఈ సమూహానికి ఏదో ఒక ప్రయోజనం నెరవేర్చడం కొరకు ఒక సంస్థను నిర్మించుకొని ఆ సంస్థ ద్వారా ప్రభుత్వాలని, పబ్లిక్ పాలసీని ప్రెజరైజ్ చేసి ఆ ప్రయోజనాన్ని పొందటం అనేటటువంటి లక్ష్యంతో ఏర్పడినటువంటి సంస్థలు వేలు, లక్షలు, కోకొల్లలు. కానీ నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విషయం ఏంటిది అని అంటే, ఈ ప్రయోజనాల్ని నెరవేర్చేటటువంటి సంస్థ మాత్రమే కాకుండా మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్, మన తాత మహాత్మా జ్యోతిరావు పూలే కలలు కన్నటువంటి ఒక సమాజం, మనుషులందరూ సమానంగా బతకగలిగేటటువంటి ఒక సమాజం, ఈ సమాజం నిర్మించటం అనేటటువంటిది కేవలము కులము లేని ఒక మానవ జీవితంలో మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పి ఈ సంస్థ ఎనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ ఫ్యూజన్. అంటే మన మధ్యన అనేకమైనటువంటి వైరుధ్యాలు కాదు గాని విభేదాలున్నాయి, నాయకత్వ విభేదాలున్నాయి, ఆలోచనాపరమైన విభేదాలున్నాయి. వ్యక్తిగతంగా నా పట్ల కూడా అనేక సందర్భాల్లో ఇదే అంబేద్కరిస్టులు టార్గెట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వీటికి అన్నింటికి కారణం ఏంటిది అని అంటే, ఈ దేశపు సామాజిక విప్లవకారుల యొక్క ఆత్మని దొరకబట్టుకోలేకపోవటమే ప్రమాదం. ఈ సామాజిక విప్లవకారుల యొక్క ఆత్మ ఏంటి? నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా, అంటే మనుషుల మధ్యన అసమానతలు లేని, వివక్ష లేనటువంటి, ఒకడి పట్ల ఒకడికి ఒక హేట్రేట్ లేనటువంటి ఒక మహోన్నతమైనటువంటి నవీనమైనటువంటి మానవుడిని ఈ నేలపైన ఆవిష్కరించటం అనేది ఈ వీరుల యొక్క అంతిమమైన లక్ష్యం. ఈ లక్ష్యాన్ని ప్రధానమైనటువంటి అంశంగా ఏర్పడినటువంటి నేను విన్న ఒకే ఒక్క సంస్థ ఏసీఎఫ్, అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ ఫ్యూజన్ అసోసియేషన్. కులాన్ని నిర్మూలించాలి అని ఏర్పడిన సంస్థ. మాకు రిజర్వేషన్ కావాలి, మాకు కోటా కావాలి, లేదా మాకు కాంట్రాక్టుల్లో వాటా కావాలి, లేదా మాకు కాలేజీలో అడ్మిషన్ కావాలి. అఫ్ కోర్స్ ఇవన్నీ ఏవి రాంగ్ ఏమి కాదు. కానీ మనము కేవలము అణిచివేతకు గురవుతున్న ఒక వ్యక్తి, కొద్దిమంది వ్యక్తులు ఒక రకమైన వెసులుబాటు జీవితంలోకి ప్రవేశిస్తే సమస్య పరిష్కారం అయింది ఈ దేశపుది అని అనుకునే భ్రమలో జీవిస్తాం. ఈ భ్రమలన్నిటిని బద్దలు కొట్టి కులాన్ని ధ్వంసం చేయకపోతే, కులాన్ని నిర్మూలించకపోతే ఈ దేశపు రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ కు కూడా కులం ఒక భూతంలాగా ఎంటాడింది అనే విషయం అర్థం కా. నువ్వు ప్రధానమంత్రి అయితావా, రాష్ట్రపతి అయితావా, చీఫ్ జస్టిస్ అయితావా, డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ అయితావా, లేకపోతే ఇంకేదైనా అంతర్జాతీయ సంస్థ ఉంటే భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తావా? నువ్వు ఈ ప్రపంచంలో ఎంత అత్యున్నతమైన శిఖరం మీద కూర్చున్నా ఈ దేశం నుంచి పుట్టుకొని వచ్చినటువంటి వాడికి కులమే ఉంటుంది. ఆ కులం ఆధారంగానే నీ ప్రతిభలు లెక్కించబడతాయి. అందుకనే అవసరమైనప్పుడల్లా ఈ రాజ్యాంగం అంబేద్కర్ ఒక్కడు రాయలేదు అని మాట్లాడే వాళ్ళు కేవలం అంబేద్కర్ ని మాత్రమే టార్గెట్ చేసి, అంబేద్కర్ ని మాత్రమే నిందించి, రాజ్యాంగాన్ని మీ చేతుల్లో పెట్టుకొని, ఈ రాజ్యాన్ని సర్వస్వం అంతా కూడా మీ గుప్పిట్లో పెట్టుకొని, ఈ ప్రభుత్వాల్ని మీ గుప్పిట్లో పెట్టుకొని, పార్లమెంట్ ని మీ చేతుల్లో పెట్టుకొని, న్యాయ వ్యవస్థను మీ చేతుల్లో పెట్టుకొని, స్కూళ్ళు, కాలేజీలు, పాఠశాలలు, ఆడిటోరియంస్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, కల్చరల్ ఆర్గనైజేషన్స్ సర్వస్వము మీ చేతుల్లోనే ఉంచుకొని మా ఒక్క తండ్రిని మాత్రమే నిందించటానికి ఈ దేశంలో మీరెవ్వరు పాపులు కాదు, నా తండ్రి మాత్రమే పాపిష్టి జీవితాన్ని గడిపాడా? ఇప్పుడు లెక్కలు దిద్దాం. ఏసీఎఫ్ అనేటటువంటి ఆర్గనైజేషన్ ఈ దేశపు, ఈ భూగోళం మీద మధ్య గీత గీయటం కాదు, ఈ దేశం మీద ఒక మధ్య గీత గీసి
ఇటువైపు ఎవరుంటారో అటువైపు ఎవరుంటారో తేల్చుకోమని చెప్పి ఈ దేశానికి ఒక సవాలు విసురుతుంది ఏసీఎఫ్ అనే ఆర్గనైజేషన్. ఇప్పుడే నేను ఈ వేదిక మీదకి వచ్చిన తర్వాత ఒక మిత్రుడు బయటకు వచ్చి నాకు ఈ బుక్కునిచ్చాడు. చోడగిరి చంద్రరావు భీమకవి సమగ్ర కవిత్వం. నా మిత్రుడు కోయి కోటేశ్వరరావు సంపాదకత్వం వహించారు. ఈయనకు అసలు ఎంత బాధ అంటే అని చెప్తుండు, ఏసీఎఫ్ లక్ష్యం కూడా దీంట్లో ఉన్నది. కులము లేని నాడు కలుగు శాంతి, కులము వేళ్లతోడ కుళ్ళిపోవాలిరా. వేళ్లతో సహా కులము అనేది కుళ్ళిపోవాలి అని. దిస్ ఇస్ వాట్ ద ఏసీఎఫ్ ఆబ్జెక్టివ్. ఇంకో చోట 25 గడిచే పారతంత్ర్యము బాసి మమ్ము బాయలేదు మాయ కులము, కులము చచ్చు వరకు గలదా సౌఖ్యము. కులము ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది అని మీరు చెప్తా ఉన్నారు. అందుకనే నేను నా విద్యార్థులకు టీచ్ చేసేటప్పుడు చాలా కాన్షియస్ గా ఇది ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్ అనే పదాలని నేను వాడట్లేదు. నేను పదాలని నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత కాన్షియస్ గా వాడేవాడు, ఎంత స్పృహతో. నా విద్యార్థులకు చెప్తా ఉంటాను, మనం అనేక సందర్భాల లోపల భారతీయ సమాజము అని అంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ మొత్తం రచనల లోపల ఒక్క చోట కూడా భారతదేశంలో సమాజం ఉన్నది అనే మాట వాడలేదు. ఇండియాని ఆయన చాలా కాన్షియస్ గా ఎట్లా పిలిచాడు అని అంటే కాస్ట్ హిందూస్ సిస్టమ్ అని అన్నాడు. కాస్ట్ హిందూస్ సిస్టమ్ అంటే ఈ దేశం లోపల కులమే దీని నరంలో జీర్ణించుకుపోయి ఉన్నది కాబట్టి ఆ కులం అనేటటువంటి క్యాన్సర్ ని ఎక్కడికక్కడ ధ్వంసం చేయకుండా ఈ దేశం లోపల మనకు జీవితం లేదు, ఆకాశంలో సగం అని చెప్తున్నటువంటి స్త్రీకి జీవితం లేదు, ఈ దేశంలో మైనార్టీలకు జీవితం లేదు. అఫ్ కోర్స్ ఆంధ్ర ప్రాంతం లోపల క్రిస్టియానిటీ కొంత బలంగా ఉండటము, కలోనియల్ పరిపాలనలో ఉండటం మూలంగా మీరు ఇప్పుడు 25 డిసెంబర్ రోజు దేశవ్యాప్తంగా ఎన్ని రకాలమైనటువంటి మూకమ్మడి దాడులు జరిగాయో, భౌతిక దాడులు జరిగాయో మీకు అందరికీ తెలుసు. మీరు చూసి రీల్ చూసి అయ్యో అని బాధపడిపోయారు. బట్ వాట్ ఈస్ ద ఇంజెక్షన్ టు దిస్ ఆల్ అట్రాసిటీ? అంటే శరీరానికి జబ్బు వస్తే డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే నీకు ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి నీ జబ్బుని నయం చేయటం కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ జబ్బు మరింత తీవ్రం అవుతుంది. ఎంత తీవ్రం అవుతుంది అని అంటే కరోనా కంటే తీవ్రం అయిపోతాం, ట్రంప్ అనే జబ్బు కంటే కూడా ఇంకా తీవ్రం అయిపోతా ఉంది. ఈ తీవ్రమవుతున్నటువంటి జబ్బుని బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటటువంటి ఒక ఇంజెక్షన్ ద్వారా ఈ దేశాన్ని మనము ఈ దేశానికి పట్టినటువంటి కులాన్ని నిర్మూలించేటటువంటి అవకాశం ఉన్నది. అందుకనే ఇక్కడ ఇంకొక చోట ఈయన ఒక మాట చెప్పా, అంబేద్కర్ ని దేవుళ్ళ కన్నా ఉన్నత స్థానంలో చంద్రరావు తన కవిత్వంలో ప్రతిష్ఠించాడు. బుద్ధుడితో పాటు అంబేద్కర్ తనకు తండ్రిగా సమానమన్నాడు ఎవరు అనేటటువంటి కవితలు. అందుకనే నేను ఈ పుస్తకాన్ని చదవక ముందు నుంచే నేను అనేక సందర్భాల లోపల చెప్పాను, నా బయాలజికల్ ఫాదర్ వేరు, నా ఇంటెలెక్చువల్ ఫాదర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈయన బాబాసాహెబ్ అంబేద్కర్ ని నా తండ్రి అన్న. ఇంకో చోట ఆయన కన్నీళ్ళని నేను ఊహించుకోగలను. ఆయన ఏమంటుండంటే ఇక నువ్వు లేవా, ఇక నువ్వు రావా, నువ్వు లేకుండా ఈ జీవితం ఎట్లా ఉంటుంది ఈ నేల మీద అని మాట్లాడతాడు. అంటే బానిసత్వంలోనే ఉన్నాము అని అనుకునేటటువంటి మనిషికి విముక్తి ఎట్లా ఉంటుందో, ఆ విముక్తాన్ని తీసుకొని వచ్చేటటువంటి వీరులు ఎట్లా ఉంటారో అనే విషయం అర్థం కాదు. అంటే ఒక వీరుడు యుద్ధంలో గెలిపిస్తాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ సర్వకాలము మనుషుల్ని సమస్త పీడనల నుంచి విముక్తం చేసేటటువంటి ఒక దాన్ని కల్పిస్తాడు అని ఈ కవి భావిస్తాం. ఎక్కడో బహుశా ఈయన గారు నాకు తెలిసి ఆంధ్ర యూనివర్సిటీలనో, ఉస్మానియా యూనివర్సిటీలనో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలనో, ఆక్స్ఫర్డ్, కొలంబియా యూనివర్సిటీలనో చదువుకుని ఉండకపో, కానీ తనని విముక్తం చేసేవాడు ఈ భూమి మీద ఎవడున్నాడు అని తెలుసుకున్నటువంటి వాడు ఈ కవి. దిస్ ఇస్ వాట్ కాన్షియస్ అంటే నీ లిబర్టీ ఎక్కడుంది, నీ స్వేచ్ఛ ఎక్కడున్నది, ఈ స్వేచ్ఛని ఎవడు ఇయ్యగలుగుతాడో అనేటటువంటి ఒక మానసికమైనటువంటి స్పృహలో జీవించటం అనేటటువంటిది అంబేద్కరిస్ట్ గా బతకడము అని అర్థం. అంబేద్కరిస్ట్ గా బతకడము అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేయటం, బిందెల కొద్ది పాలను అర్పించటం, పాదాల పైన ఆయన ముందు మోకరిల్లడం, ఇది అంబేద్కరిజంగా. ఇది అంబేద్కరిజం ఎందుకు కాదు అని అంటే ఇది అంబేద్కరిజం ద్వారా ప్రయోజనం పొందేటటువంటి వాదం. అందుకనే చాలా మంది బాబాసాహెబ్ అంబేద్కర్ వాదాన్ని రాజ్యాంగవాదము అనే స్థాయికి దిగజార్చారు. ఇంకొద్ది మంది అంబేద్కరిజాన్ని రాజ్యాధికారవాదం అనే స్థాయికి దిగజార్చారు. ఇంకొద్ది మంది అంబేద్కరిజాన్ని కోటావాదము అనేటటువంటి స్థాయికి దిగజార్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వాదము ఇవన్నీ ఒక శరీరంలో ఎట్లయితే విభిన్నమైనటువంటి అవయవాలుండి శరీరం అనే ఒక వ్యవస్థని పనిచేపిస్తా ఉంటాదో, ఇవన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ధార సైద్ధాంతిక తత్వం లోపల భాగమైనటువంటి. కానీ ప్రతి మనిషికి, ప్రతి తత్వవేత్తకి, ప్రతి రాజకీయ నాయకుడికి, ప్రతి ఉపన్యాసకుడికి, ప్రతి మనిషికి ఆత్మ అనేది ఒకటి ఉంటుంది. బాబాసాహెబ్
అంబేద్కర్ యొక్క సైద్ధాంతిక తత్వం లోపల ఉండినటువంటి ఆత్మ ఏంటి? ఈ ఆత్మని పసిగట్టడమే ఈ దేశం లోపల నిజమైనటువంటి విప్లవము అని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మన శ్రీనివాస్ గారు మాట్లాడుతూ భీమా కోరేగాం గురించి మాట్లాడారు. నిజమే, ఈ ప్రపంచానికి అంతటికి జనవరి 1 ఒక నూతనమైనటువంటి ప్రతి కొత్త సంవత్సరము ఏదో జీవితంలో మార్పు తెస్తుంది అని చెప్పానని అనుకుంటా. భార్యల నుంచి మార్పు కావాలనుకునే భర్తలు, భర్తల నుంచి మార్పు కావాలనుకునే భార్యలు, ఈ ఇద్దరి నుంచి మార్పు స్వేచ్ఛ దొరకాలని కోరుకునే పిల్లలు, తరగతి గదిలో ఉపాధ్యాయుడి నుంచి గొప్ప విముక్తి దొరకాలని కోరుకునే విద్యార్థులు, ఈ దేశం లోపల ప్రజలే లేకుండా ఉంటే పరిపాలన ఎంత ఉన్నతంగా ఉంటుందో అని కోరుకునేటటువంటి పాలకులు, వాళ్ళకు కూడా కోరికలుంటాయి. ప్రతి సంవత్సరం ప్రతి పాలకుడికి ఒక కొత్త అంచనా ఉంటుంది. ఏం కొత్త అంచనా ఉంటుంది అని అంటే, ఎన్నికల్లో పోటీ చేసేనాడు ఒక్క ఓటరు కూడా మిస్ కాకుండా, ఒక్క రోజు తేడాతోటి 18 ఏళ్లు నిండబోయేటటువంటి ఏ ఒక్క ఓటర్ని కూడా మిస్ కాకుండా మనందరి జీవితాల్ని సమూలంగా మారుస్తామని 75 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళ టార్గెట్లు 10,000 ఎకరాలు, 15,000 ఎకరాలు. మన టార్గెట్ 70 గజాల జాగా, 5 లక్షల రూపాయల హౌస్. ఏంటిదండి అది? బెనిఫిషరీ స్కీమ్. 5 లక్షల రూపాయల హౌసింగ్ వస్తే జీవితం సర్వస్వం మారిపోయింది అనే మనం భావిస్తున్నాం. కానీ ప్రతి 5 సంవత్సరాలకు 5,000 ఎకరాల నుంచి 15,000 ఎకరాల వరకు అనేటటువంటి టార్గెట్ వాళ్ళకు. దట్ ఈస్ ఓన్లీ ద రీజన్ యు సీ ఫ్రమ్ లాస్ట్ 20-25 ఇయర్స్ 83 కంటే ముందు భూ సంస్కరణల్ని చూసాం, 83 తర్వాత భూస్వామ్య సంస్కరణలను చూస్తున్నాం. అంటే ఈ సంస్కరణలో ఇంతకు ముందు భూమి లేనోడికి పంచిన దాన్ని చూసాం. ఇప్పుడు భూమి ఆల్రెడీ ఉన్నోడికి భూమిని పంచడం. మైక్రోసాఫ్ట్ కు భూమి పంచుతాం, సత్యానాథండ్లకు భూమి పంచుతాం. ఆయన మైక్రోసాఫ్ట్, ఇంకొక ఆయన బెంగళూరు అమెరికా లండన్ అల్లుడు, నారాయణమూర్తి అల్లుడు. ఆమె ఈ మధ్యనే వాళ్ళ భార్య ఒక చిన్న కోట్ చేసింది, వినాలి. అంటే చాలా చిన్న సమస్య కూడా ప్రపంచం అంతా ఎట్లా ఇంటది వాళ్ళని. మనం చాలా పెద్ద సమస్య గురించి మాట్లాడినా ఈ హాల్లో ఉన్నోడు కూడా ఏం పట్టించుకోకుండా మొబైల్ ఫోన్ ఎట్ట చూస్తా ఉంటాడు అనట. ఈ మధ్య ఆమె పెట్టినటువంటి పోస్టింగ్ ఏంటిది అని అంటే, మేము 40 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుందాము అని అనుకున్నప్పుడు జనరల్ గా పెళ్లి చేసుకునేటప్పుడు అబ్బాయి అమ్మాయి మాట్లాడుకోవటం ఉంటాయి కావచ్చు. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు, మరి నీ కండిషన్స్ ఏంటో నాకు చెప్పు, నా కండిషన్స్ ఏంటో నీకు చెప్తా అని అన్న. ఆమె పేరేంటి? సుధా. మూర్తి స్పెల్లింగ్ చెప్పండి, మూర్తి స్పెల్లింగ్ చెప్పండి. ఇక్కడ మూర్తి గారులు ఉన్నారా? ఎవరైనా ఉంటే చేయొద్దండి, పొరపాటు ఏం లేదు, నేనేం తప్పుగా అనట్లేదు. ఇక్కడ ఎక్కువ కూడా మూర్తి గారు లేరా? ఆమె భర్త పేరేంటి? నారాయణమూర్తి. ఈయన కమ్యూనిస్ట్ అని బాగా ప్రచారం చేసుకున్నాడు. ఆయన పేరులోనే అగ్రహారం ఉంది, పేరుకున్న తోకకు అగ్రహారం ఉంది. ఆయన కంపెనీ మొత్తం సర్వం అగ్రహారం, ఆధునిక అగ్రహారం, టెక్నాలజికల్ అగ్రహారాన్ని ఎస్టాబ్లిష్ చేసిండు నారాయణమూర్తి. MURTHY ఏంటి? MURTHY. ఈమె ఏం కండిషన్ పెట్టుకుందంటే, నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అంటే MURTY అని పెట్టుకుంటా, హెచ్ పెట్టను. మన ఆధార్ కార్డులు అన్ని కరెక్షన్స్. ఆమె 40 ఏళ్ళ అడ్వాన్స్ ఉన్నది, హెచ్ ఉండాలా వద్దా అని కాన్షియస్. MURTHY ఈయనకుండి ఆమె MURTY అని పెట్టుకుంటా అని అన్న. ఇది కండిషన్, మ్యారేజ్ కండిషన్. తాగొస్తావా రావా మనకు మాత్రమే విషయం. ఈమె అసలు విషయం ఏంటంటే, హెచ్ ఉంటే అగ్రహారం అంతా పేకమేడలాగా కూలిపో. హెచ్చు సంస్కృతం లోపల అంగీకరించబడదట. హెచ్చు నేను వదులుకోవడానికి సిద్ధంగా లేదు, నారాయణమూర్తి నేను నిన్ను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా. హెచ్ అనే పదాన్ని సాంస్క్రిట్ లాంగ్వేజ్ యాక్సెప్ట్ చేయదట. ఈ సాంస్క్రిట్ లాంగ్వేజ్ యాక్సెప్ట్ చేయని హెచ్ అనే పదం కోసము నేను నిన్ను వదులుకోవడానికి కూడా సిద్ధంగానే, నిన్ను పెళ్లి చేసుకోవడం ద్వారా నీలో ఉన్న హెచ్చుని నాకు తాకియ. శరీరం అంతా దాక్కోవచ్చు కానీ హెచ్ మాత్రం దాకియదు. ఈయనెంత గొప్పోడు చూడండి. మీకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఉన్నది, హెచ్ లేకుండానే మీరు TY తోటి ఉండొచ్చు అని. సింపుల్ ఉమెన్ సుధామూర్తి. హౌ మచ్ సింపుల్? హెచ్ సింపుల్. ఈ దేశంలో సింప్లిసిటీ ఉమెన్ అంటే సుధామూర్తి అట. ఈ సింప్లిసిటీ ఉమెన్ కు హెచ్ ఉంటే లేకపోతే కూడా ఈ భూమి తలకిందులైనట్టు భావించింది. ఈమె నాకు కులం లేదు అని అన్నది. ఆమె కులం హెచ్ లోపల కనపడతా ఉంది. హెచ్ తీసేస్తే భూగోళం బద్దలైపోతుంది అనుకున్నది. ఎస్ ఆఫ్ కోర్స్. మనం దీని అమ్మ జీవితం బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులమని చెప్పుకుంటాం. మన పేర్లు, ఇంటి పేర్లు, మన పిల్లల పేర్లు, మన బర్రె పేరు, కుక్క పేరు, మన మనవళ్ళ పేరు, మనవరాళ్ల పేర్లు అన్ని
అన్ని పేర్లు ఒక HTY తోటి ప్రాబ్లం కాదు. అఫ్ కోర్స్ దీన్ని మనం వేరే రకంగా కూడా మాట్లాడు. మన పేర్లు నిర్ణయించబడటం అనేటటువంటిది మన చేతుల్లో ఉండి ఉండకపోవచ్చు. కానీ ఈ హెచ్ సంగతే నా జీవితంలో కూడా నేను ఒకటి చెప్తా. నేను కూడా పెళ్లి చేసుకుందామని కొంచెం ఆలస్యంగా నిర్ణయించుకున్న తర్వాత నేను పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి కుటుంబము దళితుల్లోనే ఒక సాంప్రదాయకమైనటువంటి కుటుంబం. అది నా కులం కాదు. అయితే నేను చాలా క్లియర్ గా ఏం చెప్పాను అని అంటే, ఎంగేజ్మెంట్ రోజు బ్రాహ్మడు వచ్చాడు. అతనికి ఏం పని ఇక్కడ అని అన్నా. మీ ఇంట్లో ఏదైనా కార్యం చేసుకుంటారు అంటే, లేదు ఎంగేజ్మెంట్ ఉంది కాబట్టి అది జరపడానికి వచ్చాడు. అతనుంటే నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పి, మీరు కావాలంటే చేసుకోండి బట్ డోంట్ ఫోర్స్ మీ, బికాస్ ఐ బిలీవ్ మై ఫాదర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హూ ప్రామిస్డ్ మీ ఏ ఫ్రీడమ్. నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు స్వేచ్ఛనిచ్చిండు అన్న విషయం నాకు అర్థమైంది. నా తండ్రి స్వేచ్ఛనిచ్చిండు అన్న తర్వాత నేను బ్రాహ్మణపు సంఖ్యల దగ్గర ఇట్ట చేతులు సంఖ్యలు వేయమని నేను పెట్టలేదు. మా అన్న వచ్చాడు, కుటుంబ సభ్యులందరూ వచ్చారు. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయక, నీది ఏదైనా ఉంటే బయట చూసుకోవాలని. మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు, ఏదైనా ఉంటే మీరు బయట చూసుకోండి, కానీ నా జీవితంలో మాత్రం చూసుకోవడానికి మీకు హక్కు లేదు. ఇట్ ఈస్ మై లైఫ్. చాలా క్లియర్ గా మా మామకు మా భార్యకు ఏం చెప్పాను అంటే, పెళ్లిలో అతని ప్రెజెన్స్ ని కూడా నేను యాక్సెప్ట్ చేయను. నాకు ఈ అగ్రహారపు వివాహాలు, కులధర్మాన్ని వేల సంవత్సరాల పాటు రక్షించేటటువంటి పెళ్లి నాకు అక్కర్లేదు. అది కాదు అని అనుకున్న రోజున మన ఇద్దరం కలిసి ప్రయాణం చేయటానికి అవకాశం ఉంది. లేదు అని అంటే నాకు నీతో సహజీవనము అక్కర్లేదు అని చెప్పేసి. హెచ్ సుధామూర్తి కంటే మీరు ఆమె సింపుల్ సుధామూర్తి అని అనుకుంటే, సుదర్శన్ బాలబోయినా సూపర్ సింపుల్ సుదర్శన్. No, this is what the commitment of Brahmanism. We are very much unconscious about the symbolic cultural practices of every day, every sphere of movement in our life. We must be conscious. There is only one man in the 21st century, Baba Saheb Ambedkar, whose consciousness is consciousness of this universe. ఈ విశ్వానికి సంబంధించినటువంటి నీ న్యూటన్ అయినా, నీ ఇంకెవరైనా, ఐన్స్టీన్ అయినా, ఈ ప్రపంచపు మూలలో ఉండినటువంటి బ్లాక్ హోల్ లో ఉన్న రహస్యాలను మీరు పసిగట్టారు గాని, ఈ ప్రపంచంలో ఏ సైంటిస్టు పసిగట్టలేనటువంటి చీకట్లో కాదు, 1,00,000 వోల్టుల వెలుతురుతోటి ఫ్లడ్ లైట్లు పెట్టినా కనపడని కులం అనేటటువంటి భూతాన్ని నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ కనిపెట్టిండి ఈ భూమి మీద. ఐన్స్టీన్ తోటి కాలే కులం కనిపెట్టాడు, న్యూటన్ తోటి కాలేదు కులం కనిపెట్టాడు, ఇంకెవరు ఈ దేశంలో కులం అనేటటువంటిది ఒక ఇన్విజిబుల్ ఫామే గాని, ఆ ఇన్విజిబుల్ పాము నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా నీ శరీరం లోపల ప్రతి నరం కాదు, ప్రతి అణువు కులంతోటే మ్యూట్ అయితా ఉంటది అని చెప్పిండు నా తండ్రి బాబా. దిస్ ఇస్ వాట్ కాన్షియస్నెస్. అందుకనే నేను అంటాను, ఇవాళ 150 కోట్ల మంది ఒక దిక్కు నిలబడితే నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే ఒక దిక్కు నిలబడి ఉన్నాడు. మనమందరం కూడా ఆ మందల్నే చేరిపోయాం. మనమందరం ఆ మందల్లో చేరిపోయినా సరే, మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ మందులో ఉండినటువంటి జనాల్ని ఒక మహాఉద్యమం లాగా తన వైపుకు తీసుకొని రావడం కొరకు ఒక్కడు జీవితాన్ని సర్వస్వాన్ని త్యాగం చేసి, పిల్లల్ని త్యాగం చేసిండు, కెరియర్ ని త్యాగం చేసిండు, రాజకీయాల్ని త్యాగం చేసిండు, ఆర్థిక అవకాశాలని త్యాగం చేసిండు, ఎన్నింటినో త్యాగం చేసుకొని ఆయన నిలబడ్డాడు. త్యాగం గురించి మాట్లాడాల్సి వస్తే మా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ ఈ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో మాకు 52% రిజర్వేషన్ కావాలి అని అడుగుతున్న వాళ్ళ కోసం నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం లోపల ఒక ప్రావిజన్ పెట్టి ఉంచి దాన్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఈ దేశం లోపల ఉండినటువంటి స్త్రీలకు సంపూర్ణమైనటువంటి విముక్తిని ఇవ్వాలి, అది బ్రాహ్మణ స్త్రీలకు ఇవ్వాలి, స్త్రీలందరికీ ఇవ్వాలి. ఎటువంటి వివక్షలు లేకుండా స్త్రీ ఒక పక్షి ఆకాశంలో ఎగిరినట్టుగా స్వేచ్ఛగా విహరించగలగాలి అని నా తండ్రి ఒక చిన్న కోరికను కోరిండు. ఈ చిన్న కోరికని మీరెవరూ యాక్సెప్ట్ చేయలేదు. నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ 2 కారణాల కోసము పదవిని వదులుకున్నాడు. ఎవరి మంత్రి ప్రమాదంలో చనిపోతే పదవిని వదిలిపెట్టుకున్నటువంటి వాడు త్యాగ పురుషుడుగా ఈ దేశపు నుదిటి పైన మీరు తిలకం పెట్టినట్టుగా పెట్టుకుంటూ వస్తా ఉన్నారు. ఈ దేశం లోపల 85% ప్రజల యొక్క జీవితాల్ని మార్చడం కొరకు నా తండ్రి ఒక అవకాశాన్ని పూచిక పిల్లతోటి ఇట్లా ఇసిరి పారేశాడు. Who is the simplest man? He is the simplest man. But you see, dear friends, why? There are very popular notions. అంటే చాలా చిన్న హెచ్చులు తీసేసుకుంటే, రైలు యాక్సిడెంట్లు జరిగితే త్యాగ పురుషులుగా ఈ దేశం నుదుటి పైన తిలకం లాగా దిద్దుబడుతున్నటువంటి మనుషులు 85% ప్రజల్ని ఈ దేశంలో విముక్తం చేయటం కొరకు, ఇంకా బాగా చెప్పాలి అని అంటే, ఒక్క ఓటర్ కాదు
ఒక్క గర్భంలో ఉన్న మనిషిని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ జీవితాల్ని స్వేచ్ఛా విహంగాల్లాగా ఉంచాలి అని కోరుకున్నటువంటి నా తండ్రి ఎంత అయితే మనంత ఎదవలెవ్వలేడు కాబట్టి ఒక అబద్ధాన్ని, ఒక తప్పుని, ఒక రోగ్ స్టేట్మెంట్ ని వాళ్ళు ఇంటెన్షనల్ గా ప్రచారం చేస్తున్నారు. మనం అన్కాన్షియస్ గా దాన్ని ఫాలో అవుతున్నాం. ఎంత గొప్ప! ఇక్కడే పనిచేశారు కదండి సర్వేపల్లి, ఇక్కడే పనిచేశారు. ఆయననట పొరగాళ్ళట గుర్రం లేకపోతే భుజాల మీద కావడి పెట్టుకొని గురువు గారిని రైల్వే స్టేషన్ కు తీసుకొని పోయిర్రు అని చెప్పి రాశారు. మరి మా నాయనమ్మ సావిత్రిబాయి పూలే స్టోరీ ఎవడు చెప్పాలరా? ఎవడు చెప్పాలి ఈ స్టోరీ? నిన్ను గుర్రం మీద తీసుకుపోయింది. ఇది విజయగాథ కాదు. విజయగాథ అంటే ఏంటిది అని అంటే, గడప దాటి కాలు బయట పెడితే తిరిగి ఇంటికొస్తావో లేవో అర్ధరాత్రి పూట తిరగలేని ఆడోళ్ల గురించి గాంధీ చెప్పిండని మాట్లాడా. మా నాయనమ్మ రోజుకు 4 సార్లు 48 స్కూళ్లు తిరిగి ఈ దేశంలో ఇవాళ 70 కోట్ల మంది స్త్రీలను విద్యావంతురాల్ని చేసి ఈ విజయగాథని ఎవరు చెప్పాలి? మనం ఎందుకు చెప్తాం? మన తాతలు బండుకురు, మన అయ్య బండుకున్నాడు. సెకండ్ సాటర్డే సంక్రాంతి సెలవులు ఇచ్చిర్రు. అరిసెలు, బూరెలు, గారెలు, పతంగులు, రంగోలీలు, నారదాసు నృత్యాలు ఇవన్నీ చేసుకుంటా మనం కూడా ఆడ ఉండి పాపొచ్చింది, బాబొచ్చిండు న్యూజిలాండ్కి వెళ్ళి అని అనుకుంటా ఇంట్లో బండుకొని. మరి నీ తమ్ముడు బాబాసాహెబ్ అంబేద్కర్ 4 పిల్లలేమో శ్మశానంలో ఉన్నారు. మన అమ్మ రమాబాయి 35 ఏండ్లకు వయసు, యవ్వనంలో సంపూర్ణమైన జీవితం లేకుండా మన తల్లి చచ్చిపోయి. మిత్రులారా, పచ్చి అబద్ధాలు, పూనీకోరు మాటలు, దొంగ మాటలు, భ్రమలు, మైథలాజికల్ స్టోరీస్ 3000 ఏండ్ల నుంచి వాళ్ళు కట్టుకథలు అల్లుతూ ఈ దేశాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. నిజం కళ్ళ ముందు ఉంది, మనం చూడలేము. మనం ఒక్క కథ చెప్పలేము. ఒక్క కథ. మనమేమో పిల్లలు ఏదైనా అడగగానే రిమోట్ చేతులు ఇచ్చేస్తాం, మొబైల్ ఫోన్ చేతులు ఇచ్చేస్తాం. ఇది పిల్లలు కోరుతున్నారని కాదు, నీకు ఆ స్పృహ లేకపోవడం వల్ల వాడికి రోజు ఒక్క కథ. ప్రజ్ఞ గారు ఇంతకు ముందు వీరుల చరిత్ర చెప్పారు. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా సార్లు మాట్లాడుతూ వచ్చాం. మీకు అందరికి అల్లూరి సీతారామరాజు అంటే బాగా గౌరవం ఉందేమో, నాకైతే లేదు. కమ్యూనిస్టులకు అనేక మందికి బాగా గౌరవం ఉండొచ్చు. బహుశా నాకు తెలిసి అప్పుడు మోడీ గారు ఉంటేనో లేకపోతే ఇప్పుడు సీతారామరాజు ఉంటేనో కమ్యూనిస్టులు వ్యతిరేకించి ఉండేవాళ్ళే. కానీ రాజమౌళి ద్వారా అది కూడా కోరిక తీరిపోయి మల్లుదొర గంటం దొరని తాగుబోతులు అని చెప్పారు. మీకు దమ్ముంటే ఇప్పుడు మల్లుదొర గంటం దొర అల్లూరి సీతారామరాజు అనేటటువంటి ఓడికి ఒక చరిత్రను రాసి పెట్టారు అని చెప్పి రాయ. ఇల్లది త్యాగాల చరిత్ర. మన జీవితం అంతా వీరులే, మన పోరాటం అంతా వీరుల చరిత్ర. ఎందుకు భీమే కోరేగాం గురించి మాట్లాడుతూ నేను ఈ విషయం చెప్తా ఉన్నాను అనంటే, అశోకుడి విజయగాథ తరువాత ఈ దేశం ఇంకెప్పుడు వీరులు సృష్టించినటువంటి ఒక విజయగాథ గురించి విని ఉండలే. వీరులు లేరు అనేది కాదు, యుద్ధం ద్వారా వీరత్వాన్ని సృష్టించినటువంటి మనుషులు అశోకుడి తర్వాత మనకు చరిత్రలో స్పష్టంగా లేదు. ఈ కుల సామాజిక వ్యవస్థ వల్ల అక్కడక్కడ అనేక మంది యుద్ధ వీరులు ఉన్నప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ మస్తిష్కం దాకా చేరకపోయి ఉండటం వల్ల మొట్టమొదటిసారి 1000 మందిని కూడా యుద్ధం లోపల తలలు తెగనరికి ఈ దేశానికి విజయం అనంటే కేవలము బహుజనులు మహర్లు మాత్రమే విజయగాథను సృష్టించగలుగుతారు అని చెప్పాడు. ఎందుకు అక్కడికి పోయిండు? ఒక రాత్రి ఎందుకు నిద్ర చేసిండు? అశోకుడి తర్వాత మా వీరుడు కనిపించలేదు. అనేక సందర్భాల లోపల మనం మాట్లాడుతుంటాం, ఒక వీరుడు మరణిస్తే 1000 కొలది పుడతారు. అంబేద్కర్ కూడా బాగా నమ్మకం లేదు. ఇట్లాంటి స్టేట్మెంట్ల వల్ల మనం చంపాలనే ఒక ప్రయత్నం నడుస్తా ఉంటది, అది ఒక పోరాటం. కానీ అశోకుడి తర్వాత వీరులు పుట్టిర్రు. ఈ మరాఠా పీష్వా నేలపైన స్వేచ్ఛనిచ్చి మనుషులు ఆకాశంలో పక్షుల్లాగా ఎగరొచ్చు అని చూపెట్టినటువంటి వీరుల చరిత్ర భీమా కోరేగాం చరిత్ర. దీని మనకు జనవరి 1 ఉన్నటువంటి సెలబ్రేషన్, దానికి ఒక హిస్టరీ ఉన్నదో లేదో కూడా తెలియదు. ఓ క్యాలెండర్ తయారు చేసుకున్నాం, అది పలానా నాడు మొదలైతుంది అని అంటే జీవితం అంతా మారుతుంది. 2026 నుంచి జీవితం మారుతుంది అని అన్న. 200 సంవత్సరాల క్రితం నీ జీవితాన్ని మార్చినటువంటి చరిత్ర మనకు తెలియదు. ఈ ఏసీఎఫ్ అనేటటువంటి ఆర్గనైజేషన్ ఈ హాల్లో కూర్చున్నటువంటి వాళ్ళకు కూడా ఈ భారత భూమండలాన్ని, ఈ ఇండియాన్ వాళ్ళ సామర్థ్యాలతో వివిధ దశల్లో వివిధ కాలాల్లో వాళ్ళ జీవితం నుంచి నేర్చుకున్నటువంటి అనుభవాల నుంచి దీన్ని విప్లవీకరించాలి అని తమ జీవితాల్ని అంటే ఒక చీమల్లాగా, ఒక పురుగుల్లాగా వదిలేసుకుని. బాబాసాహెబ్ అంబేద్కర్ భీమా కోరేగాం విజయ చరిత్ర అని చెప్పడానికి జేఎస్ మిల్ గురించి చెప్పాలి. మిల్లుని బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక సందర్భాల లోపల క్రిటిసైజ్ చేసినప్పటికీ మిల్ ఒక మాట అంటాడు,
తృప్తి చెందిన పంది కంటే అసంతృప్తితో మరణించినటువంటి జ్ఞానం కోసం ప్రయత్నించిన మనిషి గొప్పోడు. తృప్తి చెందిన మనిషి కంటే అసంతృప్తితో మరణించినటువంటి సోక్రటీస్ మహా ఉన్నతుడు. భీమా కోరేగాం చరిత్ర అనేటటువంటిది కేవలం ఫలానా నాడు చరిత్ర జరిగింది, యుద్ధంలో వీరులు విజయం సాధించారు అని చెప్పడానికి కాదు. ఆయనే అన్నాడు కదా, ఈ రథాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి వాడు కావాలి అని. ఈ రథాన్ని ముందుకు తీసుకుపోయేటోడు సంక్రాంతి రోజు కైటిని ఎగరేసేటోడు కాదు, ఈ దేశం పైన కులాన్ని త్యజించేటటువంటి ఖడ్గాన్ని ఎగరేసేటటువంటి వాడు కావాలి అని అనుకున్నాను. అందుకని ఇప్పుడు భీమా కోరేగాం చరిత్ర కాదు, వర్తమానం లోపల మనని వీరుల్నిగా తయారు చేయటానికి, నీ కడుపున పుట్టిన బిడ్డల్ని, పుట్టబోయే బిడ్డల్ని వీరులుగా తయారు చేయటానికి ఒక హిస్టారికల్ కాంటెక్స్ట్. కాబట్టి ఈ ఏసీఎఫ్ అనేటటువంటి ఆర్గనైజేషన్ చరిత్ర మరిసినటువంటి మెదళ్ళని లక్షల వోల్టులతోటి కరెంటు షాకులు ఇచ్చి లేపి, నీ తండ్రులు, తాతలు, తాతల తాతలు, ముత్తాతలకు సంబంధించిన 3000 సంవత్సరాల చరిత్రని బొమికెను కాదు, దుమ్ముతో సహా ఇప్పుడు లేపి ఈ భారతదేశపు ముఖ చిత్రం మీద బహుజన వీరుల చరిత్రతోటి ఈ దేశపు ముఖ చిత్రాన్ని రాయాలమని. అది రాయడం కొరకు వేలాది మంది వీరులు. మన తండ్రి గురించి తెలియదు, మన తాత గురించి తెలియదు, మన అమ్మమ్మ గురించి తెలియదు, మన నానమ్మ గురించి తెలియదు. ఈ భూమిని విముక్తం చేయడం కొరకు సర్వస్వం ఒడ్డినటువంటి వాడికి వాని మనవడి జీవితంలో ఒక పేజీ లేకుండా పోయి. అందుకనే ఈయన నాకు తెలియకపోయినా చోడగిరి చంద్రరావుకి నేను వినమ్రంగా నమస్కారం చేస్తున్నా, జై భీమ్ చెప్తున్నా. నా తండ్రి లేకపోతే జీవితమే లేదు ఈ భూమి మీద అని రాసినోడు. కొడుకులు లేకపోతే, పెళ్ళం లేకపోతే సచ్చేటోళ్ళని మనం చూస్తున్నాం సూసైడ్లు చేసుకోవాలి. కానీ నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ లేదు అని అంటే అసలు ఈ జీవితం ఉన్నదా లేదా అని నేను ఒక మైకంలో బతుకుతున్నాను అని చెప్పానని అన్నాడు. అది ఈ తరానికి నేర్పాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ వీరులిచ్చినటువంటి యుద్ధం వల్ల, ఈ వీరులిచ్చినటువంటి త్యాగం వల్ల కనీసం తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, పిల్లలకి ఇంత చదువు, బర్త్డే రోజు వాళ్ళను కూడా ఆనందంగా ఉంచడం కొరకు ఒక అవకాశం దొరికింది. కానీ ఆ బర్త్డే రోజు, ఆ మ్యారేజ్ డే రోజు, లేకపోతే నీ బర్త్డే రోజు ఒక బొమ్మ పెట్టుకొని, అయ్యా బిడ్డ ఈయన వల్లనే నేను ఇట్లా ఉన్నా. జై భీమ నినాదం కాదు, మార్గం, ఒక తొవ్వ. ఇది ఏం తొవ్వ? 150 కోట్ల మందిని విముక్తం చేసేటటువంటి ఒక తొవ్వ. ఇది కలకత్తా హైవే కంటే కూడా విశాలమైనటువంటి, ఇది ఈ దేశాన్ని అడ్డంగా ఇక్కడి నుంచి అక్కడికి ఒక మార్గం వేస్తుంది. ఈ మార్గానికి 44 నేషనల్ హైవే లేదు, ఒకే ఒక్క నేషనల్ హైవే ఉన్నది, అది బాబాసాహెబ్ అంబేద్కర్ నేషనల్ హై. అందుకనే సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే తరగతి గది లోపల టీచరు ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు అని, ఎట్టి పరిస్థితుల లోపల ఉండొద్దు అని. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ కి ఫోర్వర్డ్ రాసేటప్పుడు బ్రాహ్మణో వర్ణానో గురువుగా ఉండాలి అంటే బ్రాహ్మడు మాత్రమే ఉండాలి. ఒక రంగం లోపల నువ్వు పండితుడివని, ఒక రంగం లోపల నువ్వు నిష్ణాతుడివని నిన్ను గురువుగా అంగీకరించలేమో అని బ్రాహ్మణులు అంట. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో పిహెచ్డి చేసి, కొలంబియా యూనివర్సిటీ లోపల ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, వెస్ట్రన్ లిటరేచరు, ఇంగ్లీష్ లిటరేచరు, లాటిన్ అమెరికన్ లిటరేచరు, జియోగ్రఫీ 24 కోర్సులు చదివి వచ్చిన మీ అయ్యకు ఫైనాన్స్ మినిస్టర్ పోస్ట్ ఇయ్యాల. దానికంటే ముందే బరోడా సంస్థానం లోపల చీఫ్ సెక్యూరిటీ సెక్రటరీగా పనిచేసిన హోమ్ మినిస్టర్ పోస్ట్ ఇయ్యాల. ప్రపంచ రాజకీయాలన్నిటినీ ఒడబోసి ఈ దేశానికి ఒక రాజకీయ వ్యవస్థను నిర్మించడానికి ఒక పొలిటికల్ డాక్యుమెంట్ అనేటటువంటి రాజ్యాంగాన్ని రచించిన నీ అయ్యా ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ గాలే, ప్రెసిడెంట్ గాలే, ఒకటేదో తుత్తుర్మాల్ది ఒకటి ఇచ్చేసేసి అయిపోయింది. నీ తండ్రి ఎంత గొప్పోడు అంటే, డియర్ ఫ్రెండ్స్, అంటే తండ్రుల చరిత్ర మనకు తెలియదు, పక్కింటి చరిత్ర బాగా తెలుస్తుంటది. మనకి ఎంత కాలం ఉందో అంత జ్ఞానం ఉంది. ఒకటి పోతే దాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనో ఆయనకు తెలిసే. అదేదో సప్త సముద్రాల ఆవల రాజు ప్రాణం ఉన్నది చిలకలు అని అంటారు చూడు. మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ మీరందరూ దర్వాజలేసి, తలుపులేసి, గొలుసులు కట్టి అన్ని ఆపాలనుకున్నా ఆయన ఒక్కడే కాదు, ఈ దేశంలో ఉన్న 150 కోట్ల మందుల యొక్క గొలుసుల్ని తెగ్గొట్టేటటువంటి ఒక జ్ఞాన యుద్ధం ఖడ్గం ఆయన చేతుల లోపల ఉంది. అందుకని ఇక్కడ 2 చిన్న పిల్లలు, నాకు గూస్ బాంబ్స్ వస్తున్నాయి. ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు, యువకులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, అన్నలు ఉన్నారు. మీ పిల్లలకు వాళ్ళ తాత చరిత్రని చెప్పండి, మీ పిల్లలకు వాళ్ళ నాయనమ్మ అమ్మమ్మల
చరిత్ర చెప్పండి. వాళ్ళు మీరు ఇస్తున్నట్టుగా సామాన్యమైనటువంటి మనుషులు కాదు, కోటాను కోట్ల మందితోటి జ్ఞాన యుద్ధం చేయగలిగినటువంటి వీరులు అని చరిత్ర చెప్పండి. మీ బిడ్డలకు చెప్పండి స్టోరీస్. ఈ దేశపు యొక్క 1,00,000 కిలోమీటర్ల భూపాతంలో బొందబెట్టిన చరిత్రని బయటికి తీసుకొచ్చి ఈ తరానికి ఈ వీరుల చరిత్రని ఈ ముఖానికి అద్దటం కొరకు ఈ ఏసీఎఫ్ అనే ఆర్గనైజేషన్ పుట్టుకొని వచ్చింది. ఫ్యూజన్ అదే, ద ఫ్యూజన్ అసోసియేషన్. ద ఫ్యూజన్ అసోసియేషన్ ఏం చెప్తుంది అని అంటే మనం శత్రువులం కాదు, మనమందరం బాధితులం. మనందరం బాధితులం. ఈ బాధితులకు ఒక చరిత్ర ఉంది, ఈ బాధితులకు ఒక విప్లవ చరిత్ర ఉంది. ఆ చరిత్రని ఈ తరానికి ఒక వీరుల గాథగా నువ్వు 100 ఏళ్లు బతికితే రోజు ఒక కథ చెప్పినా సరే ఒడవనంత వీరుల చరిత్ర నీదు. నీ జీవిత కాలంలో చెప్పిన తరించనటువంటి వీరోచితమైనటువంటి చరిత్ర నీది. గొప్ప చరిత్ర. ఈ గొప్ప చరిత్రని ముందుకు తీసుకొని రావాల్సినటువంటి అవసరము ఈ మెదడుకుంది. అయితే ఈ మెదడు 3,000 సంవత్సరాల నుంచి కోమాలో, ఈ కోమాలో ఉన్నోడికి షాకులు ఇయ్యటం కొరకు ఈ మెడివిను, మెడిసిటీ, ఇంకా రకరకాలైనటువంటి అపోలో హాస్పిటల్, గ్రీక్ మైథలాజికల్ దేవతల దగ్గరికి బోట్లే. బాబాసాహెబ్ అంబేద్కర్ అనే నా దేవుడుండు, ఆ దేవుడు నా మెదడిని ఇప్పుడు లేపి కూర్చోబెడతాడు. అందుకనే మిత్రులారా, మీకు ప్రతిరోజు ఏమాత్రం సమయం దొరికిన మీరిప్పుడు కథలు చెప్పడం ప్రారంభించినా చెప్పకపోయినా కథలు వాళ్ళే చదువుకునేటట్టుగా, జీవితాల్ని వాళ్ళే అధ్యయనం చేసుకునేటట్టుగా ఒక ఎసెన్షియల్ కండిషన్ ని, నెసెసిటీని ఏసీఎఫ్ అనే ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి ఈ సాంఘిక విప్లవకారుల యొక్క చరిత్రని ఈ దేశానికి నేర్పాలి అని అంటే మనం కూడా కొంచెం కెరియర్ ప్లాన్ ని మన పిల్లలకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. అందుకనే మా మిత్రుడు, నా స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఒక వీడియో చేసి మీలో ఎవరు బహుజన్ అక్షరాల 1,00,000 రూపాయలు గెలుచుకోండి అని. అయితే వాడొకడు ఈడోడు పనికి మాలిన ఏదోలంతా కూడా కామెంట్ చేస్తున్నారు. అంటే ఈ ఆన్సర్లు చేయగలిగిన వాళ్ళంతా బహుజన్లు అవుతారా అని నేను 90% నమ్ముతున్నా. రియల్ గా ఎవడైతే పూలే, గులాంగిరి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్హిలేషన్ ఆఫ్ కాస్ట్ చదువుతాడో 99% I have a hope they become as a బహుజన్. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అని అంటే, నేను టీచ్ చేస్తున్న ఇన్స్టిట్యూషన్ లో 20 మంది బ్రాహ్మణులకు మేము ఈ 2 టెక్స్ట్లను టీచ్ చేశాం. బ్రాహ్మణత్వాన్ని వదులుకున్నా. నా ఫ్రెండ్స్ అనేక మంది శూద్ర, అప్పర్ కాస్ట్ మిత్రులు ఉన్నారు, రావులు, రెడ్లు ఉన్నారు. ఇక్కడనే నా స్టూడెంట్ ఒక ఆయన ఈ ప్రాంతంలో 3వ డామినెంట్ కాస్ట్, 4వ డామినెంట్ కాస్ట్ నుంచి వచ్చినటువంటి ఒక మిత్రుడు ఉన్నాడు. పూలే అంబేద్కరే నా జీవిత మార్గము అని చెప్పి నా స్టూడెంట్ ఇక్కడనే ఇదే హాల్లో కూర్చున్నాడు. ఆయన కూడా గత 4 సంవత్సరాల నుంచి తిరుగుతా ఉన్నాడు. ఒకసారి అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్, గులాంగిరి అనేటటువంటి టెక్స్ట్లని చదివిన తర్వాత 3,000 సంవత్సరాల కోమాలో ఉండినటువంటి మనిషి లేచి కూర్చొని ఈ భూగోళాన్ని చూడటం మొదలుపెట్టి తన పూర్వీకుల చరిత్రను తెలుసుకుంటాడు. ఆ తర్వాత భీమా కోరేగాం తర్వాత మళ్ళొక్క యుద్ధం మొదలయ్యేటటువంటి మార్గాన్ని చూపిస్తా. కాబట్టి ఈ ఎగ్జామినేషన్ అనేది విస్తృతంగా చదివించటం. మీకు కందుకూరి వీరేశలింగం చరిత్ర తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అంటే పుస్తకం రాసిరు. కందుకూరి వీరేశలింగం చరిత్ర తెలుస్తుంది ఎందుకు అని అంటే ఈనాడులో స్టోరీ వస్తుంది కాబట్టి. మరి మన కాడ పత్రిక లేదు, మన కాడ టీవీ లేదు, మన కాడ సినిమా లేదు, మన కాడ పోయట్రీ లేదు. నాలెడ్జ్ ఈజ్ ఓన్లీ ద సొల్యూషన్. అందుకనే ఆ సినిమా, మన అసురన్ అనేటటువంటి సినిమాలో చివరి క్లైమాక్స్ సీన్, నీ దగ్గర భూమి ఉంటే వాళ్ళు తీసుకుంటారు, ఇంకొకటి ఏదో ఉంటే వాళ్ళు గుంజేసుకుంటారు, కానీ నీ దగ్గర ఎడ్యుకేషన్ ఉంటే ఎవడు తీసుకోలేడు అని అన్నారు. అందుకనే రాజుల సొమ్ము రాళ్ల పాలైపోయింది. ధనవంతులు పేదోళ్ళయ్యారు, పేదోళ్ళు ధనవంతులయ్యారు. కానీ నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడు జ్ఞానవంతుడు కావటం వల్ల ఈ దేశమంతా జ్ఞానవంతమైన సమాజాన్ని మారింది. దీన్ని తీసుకోలేడేవాడు, దీన్ని దొంగిలించలేడేవాడు. ఇది ఎంత దొంగిలిస్తే లేదా ఎంత ప్రచారంలోకి వస్తే జ్ఞానము ఈ సమాజాన్ని అంత ప్రజాస్వామీకరిస్తుంది. జ్ఞానం ఈ సమాజాన్ని అంత సమానత్వపు యొక్క మార్గం లోపల తీసుకొని పోతుంది. కాబట్టి జ్ఞానాన్ని ఒక ఖడ్గంగా, పుస్తకాన్ని ఒక మార్గంగా, ఒక విముక్తమైనటువంటి మార్గంగా తీసుకొని రావటం కొరకు, ఈ జనరేషన్ ని చదివించడం కొరకు, పెళ్ళైన తర్వాత కూడా మన నాయనమ్మ సావిత్రిబాయి పూలే చదువుకున్నది. నేను చాలా సార్లు చెప్తుంటాను, అదేదో బ్రహ్మానందం సినిమా ఉంటుంది, పడక గదిని రొమాన్స్ కేంద్రంగా మార్చలే, పాఠశాలగా మార్చి. ఇట్స్ ఎ లెర్నింగ్ ప్లేస్. ఇట్ ఈస్ అబౌట్ ద లెర్నింగ్ ప్లేస్ ఆఫ్ ద లిబరేషన్. అందుకనే ఈ భూమి మీద నాకు తెలిసి పడక గదిని పాఠశాలగా మార్చినటువంటి ఒక్క చరిత్రని కూడా ఈ భూమి మీద మీరు చూడలేదు. ఒకే ఒక్క కుటుంబాన్ని, గదిని కూడా ఎట్లా విప్లవీకరించిర్రు అనేటటువంటి హిస్టరీ. దిస్ ఇస్ వాట్ ద స్టోరీస్ యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్. పచ్చి అబద్ధాన్ని నిజం లాగా చెప్తున్నారు, అయినా మనం నమ్ముతున్నాం. నిజం మన కళ్ళ ముందు, నిజం నిలువెత్తు విగ్రహం లాగా ఉంది, అయినా సరే మనం నిజాన్ని చెప్పలేకపోతున్నాం,
చెప్పినా మన ప్రజలు నమ్మలేకపోతా ఉన్నాం. కారణం ఏంటిది అని అంటే మనకు ఇంటర్ప్రిటేషన్ లేదు. ఈ విశాఖ నగరం బుద్ధుడు నడియాడినటువంటి ప్రాంతం, బుద్ధుని డిసైపుల్స్ తిరిగినటువంటి ప్రాంతం వైశాఖం విశాలమైనటువంటి ఆకాశం. ఈ ఆకాశం మీద ఒక కొండను ఆల్రెడీ ఆక్రమించేశారు. ఇంకో కొండ మనదేదో ఆనవాళ్లు 2000 సంవత్సరాల క్రితపు ఆనవాళ్లు ఉంటే ఆ కొండను ధ్వంసం చేయడం కొరకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక్కళ్ళమైనా సరే కనీసం ఈ అంబేద్కర్ భవనం ముందో లేదు అంటే నీ ఇంటి ముందో కనీసం ఇట్ట ప్లక్కార్డు పట్టుకొని మనం నిలబడలేదు. మరి నీ తండ్రి అంతకంటే ముందే గోడల మీద రాసుకోండి అని అంటే నీ గోడ మీద వచ్చి వాడేవాడో రాస్తా ఉంటే నువ్వేమో ఇంట్లో వండుకొని కూర్చున్నావు. మిత్రులారా, చాలా బాధ అనిపిస్తుంది. ఈ తిండి తింటున్నప్పుడు బాధ అనిపిస్తుంది, ఈ బట్టలు వేసుకున్నప్పుడు బాధ అనిపిస్తుంది. ఈ శరీరానికి ఏదైనా ఒక క్షణంలో కొంచెం సుఖం దొరికినా సరే అయ్యా ఇదంతా నీ వల్లనే కదా, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ, కానీ నేనేమిస్తున్నా నీకు? ఇప్పుడు మనం ఏమి ఆయనకు డైరెక్ట్ ఇచ్చేది లేదు, చచ్చినమ్మని బతికించేది లేదు, సంపబడ్డటువంటి 4 పిల్లల్ని తిరిగి మనం మళ్ళా లేపుకొని వచ్చే ఎలీజియన్ తీసుకుపోయే అవకాశము లేదు. కానీ మీ భార్యలు మీ బిడ్డల గర్భాల్లో ఉన్నటువంటి బిడ్డలు సావకుండా కాపాడటానికైనా మనం ఇప్పుడు లేచి నిలబడాలి. పుట్టబోయే బిడ్డలు ఈ భూమి మీద సావుల దిబ్బల్లాగా జరగొద్దు అని మన తండ్రులు కలలు కన్నా. ఈ కలలు కన్నటువంటి తండ్రుల కోరిక వాళ్ళ సొంతానికి కాదు, మన కోసం, మన జీవితం కోసం, మన బాగు కోసం, మన బిడ్డల కోసం, రాబోయే తరాల కోసం, మొత్తంగా చెప్పాలి అనంటే ఈ భూమి మీద ఉన్న ఒక మనిషి కోసం ఒక నవీనమైనటువంటి మానవుణ్ణి సృష్టించేటటువంటి ఆందోళన క్రమం లోపల ఈ ఆర్గనైజేషన్ పుట్టుకొని వచ్చి. అయితే మిత్రులారా, రేపు ఏప్రిల్ 11వ తారీఖున మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవం దేశమంతా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇంతకు ముందు చెప్పినట్టుగానే పూలేకు గజమాలలేసి పాలుబోసి జరపడం అనేది కాకుండా ఆయన జ్ఞానంతో యుద్ధం చేసిండు, ఎడ్యుకేషన్ తోటి యుద్ధం చేసిండు. కాబట్టి ఆ దేశాన్ని ఆ యుద్ధాన్ని కొనసాగించే క్రమం లోపల ఆయన బర్త్డే రోజు విద్యా యుద్ధాన్ని నడుపుదామన్న ఉద్దేశంతో ఈ ఎగ్జామినేషన్ ని కండక్ట్ చేస్తాం. ఇది గజమాల యుద్ధంగా ఎడ్యుకేషన్. ఆ రోజు మీకు వీలైనంత ఎక్కువ, మీకు తెలిసిన, మీరు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా, 10 ప్రశ్నలకు ఆన్సర్ చేస్తారా చెయ్యరా, అదంతా పక్కకు పెట్టండి. పూలే జయంతి రోజు మీరు కూడా పూలే దర్శనానికి ఒక పెన్ను పట్టుకొని అక్కడికి వచ్చేసేస్తే ఇదే ఈ దేశానికి ఇచ్చేటటువంటి పూలే జీవితానికి ఇచ్చే ఘనమైనటువంటి నివాళి. 150 ప్రశ్నలు. ఈ ప్రశ్నల లోపల హైయెస్ట్ స్కోర్ చేసినటువంటి 100 మందిని జూలై నెల లోపల బానిస బతుకుల నుంచి విముక్తం ఇచ్చేటటువంటి ఒక మనిషిగా తీర్చిదిద్దటం మా మార్గం. ఆ మనిషిగా మారేటటువంటి క్రమం లోపల బహుజనము అనేటటువంటి ఒక స్టేజ్, ఇది ఒక వేదిక. ఈ దశ తర్వాత ఇంకా అనేక రకాలైనటువంటి దశలున్నాయి. మీరు ఎవరు బహుజనుడు, నేను కూడా ఆ బహుజనుడినే అని ప్రూవ్ చేసుకోవడం కొరకు ప్రయత్నం చేయండి. ఈ 100 మందిని అక్కడికి పిలిచి ఈ 100 మందికి ప్రతి ఒక్కరికి 10 క్వశ్చన్స్ ఇస్తాం. ఈ 10 క్వశ్చన్స్ కు ఆన్సర్ చేసే వాళ్లకు ఒక క్వశ్చన్ కు చేస్తే 1000, 2 క్వశ్చన్లు చేస్తే 2000, 3 క్వశ్చన్లు చేస్తే 8000, ఇట్లా ఎవరైతే 10 ప్రశ్నలకు సమాధానం ఇస్తారో ఈ 10 ప్రశ్నలకు సమాధానం ఇచ్చినటువంటి వారికి 1,00,000 రూపాయల బహుమతి ఇవ్వటానికి మనం ప్రకటిస్తాం. ఎందుకు ఇది అనంటే వీఆర్ లివింగ్ ఇన్ ఏ కెరియర్ వరల్డ్. ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, 1,00,000 రూపాయలని వేరే చూడకండి. 1,00,000 కాదు, 20,000 ఫీజు లేకుండా పిల్లల విద్య ఆగిపోయేటటువంటి దశ లోపల మనం బతుకుతా ఉన్నాం. ఈ బిడ్డలు బాబాసాహెబ్ అంబేద్కర్ ని తెలుసుకోవడం ద్వారా 1,00,000 రూపాయలు పొంది విద్యను కొనసాగించడం ఒక విషయం అయితే, ఈ వీరుల యొక్క చరిత్రను తెలుసుకోవడం ద్వారా విద్య ఇంకెప్పుడు ఆగిపోకుండా వాడు కూడా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ దాకా పోవాలి అనే ఒక ఆలోచనతోటి దీన్ని సృష్టించాం. అయితే దీంట్లో ఏంటి సిలబస్ ఈ సమాజానికి అందరూ ప్రమాదకరమని భావిస్తున్నటువంటి 3 అంశాలు. ఒకటి, రైటిస్టులు, లెఫ్టిస్టులు, అప్పుడప్పుడు సెంట్రిస్టులు. ఈ దేశానికి పట్టినటువంటి భూతము భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్. నేను ఆల్రెడీ లాస్ట్ స్పీచ్ లోపల మాట్లాడాను. ఏసీఎఫ్ యూట్యూబ్ ఛానల్ లోపల దాని మీద సుదీర్ఘమైనటువంటి 2.5 గంటల ఉపన్యాసం ఉన్నది. రాజ్యాంగాన్ని మనం ఎట్లా చూడాలి, రాజ్యాంగాన్ని కమ్యూనిస్టులు ఎట్లా చూస్తారు, రాజ్యాంగాన్ని నాగపూర్ బ్యాచ్ ఎట్లా చూస్తుంది, రాజ్యాంగాన్ని రాహుల్ గాంధీ ఎట్లా చూస్తాడు, వాళ్ళ నాయనమ్మ ఎట్ట చూసింది, వాళ్ళ అయ్యెట్ట చూసింది, వాళ్ళ మునితాత ఎట్ట చూసిండు, జగన్మోహన్ రెడ్డి ఎట్ట చూస్తాడు, సిబిఎన్ ఎట్ట చూస్తాడు, మన ఇప్పుడున్నటువంటి పవన్ సారు, ఇవన్నీ విషయాల్ని చాలా క్లియర్ గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నా. భారత రాజ్యాంగము అనువనువు దాంట్లో ఏవి నా తండ్రి ఉన్నాయో ఏవి లేవో ఈ విషయాలన్నింటిని మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ భారత రాజ్యాంగము ఆమూలాగ్రం అంటే మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఈ భారత రాజ్యాంగాన్ని రచించేటటువంటి క్రమానికంటే ముందు నుంచి, అంటే రాజ్యాంగ పరిషత్తు సూచనలు జరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈ రాజ్యాంగానికి అమెండ్మెంట్స్ జరిగేంత వరకు ఉన్న మొత్తం సిలబస్ ఒక కంటెంట్. దీన్ని పెట్టడానికి 2 విషయాలు. అంటే మనం అనేక సందర్భాల లోపల రాజ్యాంగం గొప్పదని అంటున్నాం, కానీ ఎందుకు గొప్పదో మనకు కంటెంట్ వైజ్ గా తెలియదు, ఒక విషయం. రెండవది, మన బిడ్డలు రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల కొట్టుకొని రావాలి అని అంటే రాజ్యాంగాన్ని అనివార్యంగా వాళ్ళు ఒక కంటెంట్ లాగా, సిలబస్ లాగా ఇచ్చారు. కాబట్టి మన బిడ్డలకు అక్షరం పొల్లుపోకుండా రాజ్యాంగం పైన కమాండ్ ఉండాలి.
ఆ తర్వాత మూత వేయబడి డబ్బనంతో కుట్టబడినటువంటి పెదాలు వాటికి అవిగా కాళ్ళు తెంచుకొని ఇవి మాట్లాడటం మొదలవుతుంది అన్నటువంటి ఆలోచనతో. సెకండ్ థింగ్, ఇంతకు ముందు మిత్రులు మాట్లాడారు ఈ సాంఘిక విప్లవకారుల యొక్క చరిత్ర. బుద్ధుని కంటే ముందు నుంచి ఈ దేశాన్ని విముక్తం చేయటం కొరకు, ఈ దేశాన్ని ప్రజాస్వామీకరించడం కొరకు, ఈ దేశం లోపల మనిషిగా బతకడం కొరకు తాపత్రయపడినటువంటి, త్యాగించినటువంటి ప్రతి మనిషి యొక్క జీవితము, సందర్భము, రచనలు, వాళ్ళ కష్టాలు, కడగండ్లు, సర్వస్వాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చివరి క్షణం వరకు ఉండినటువంటి బహుజన మహనీయులు కాదు, బహుజన విప్లవకారుల యొక్క చరిత్రని మీరు మొత్తం చదువుకోవాలి. అందులో సాహిత్యకారులు ఉంటారు. ఈ పుస్తకంలో కూడా ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది సాహిత్యకారులు కోట్స్ రకరకాలుగా మెన్షన్ చేశారు. మనం ఇంతకు ముందు ఉన్నటువంటి రచనలు, ఈ దేశం లోపల ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఫిలాసఫర్స్, రైటర్స్, పొలిటీషియన్స్, ఈ అంత చరిత్ర కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం. మూడో విషయం ఏంటిది అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్. ఇది మొత్తం 17 వాల్యూమ్స్, 22 పుస్తకాలుగా మనమేం ముద్రించుకోలేదు. ఈ దేశం లోపల ఆధిపత్య కులాల వాళ్ళే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రచనలని, మాట్లాడిన వాటిని పుస్తకాల రూపంలో తేకపోతే వాళ్ళ రాజకీయ కుర్చీల యొక్క ఆ స్టాండ్లు కూడా కూలిపోయేటట్టున్నాయి. కాబట్టి వాళ్ళ అవసరం కోసం, వాళ్ళ అనివార్యత కోసం వాళ్ళు సృష్టించిన పూలే దగ్గర తిరిగి అటువైపు పోయిన వాళ్ళంతా ఆయన డిసైపుల్సే. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అశోకుడు, బృహద్దత్తుడు, పుష్యమిత్ర శుంగుడు ఆనే ఉండి వాడిని ఊసకోత కోసి తలల్ని పట్టుకొని పోయిండు. మన తాత శంభూకుడు శివాజీ తలల్ని తెగనరికి త్రిశూలాలకు కట్టుకొని తిరిగిర్రు. మనోళ్ళు అలాగంటే దుర్మానుల. రెస్పాన్సిబిలిటీ ఉన్నోడికి టాలరెన్స్ ఎక్కువ ఉండాలి. ఈ దేశాన్ని భరించిండు నీ తండ్రి. గాంధీ, నెహ్రూ, పటేలు, మదన్ మోహన్ మాలవ్య, రాజాజీ, పట్టాభి సీతారామయ్య, ఎన్జి రంగా, ఎంతమంది వాళ్ళంతా ఒక దిక్కు నిలబడి నీ తండ్రి ఒక్కడిని ఒక దిక్కు నిలబడితే చీకటి ఉందని పారిపోయినట్టు బోలే ఒక్కడు. మీరనుకునే 6 ప్యాకులు లేవు, మీరనుకునే బాణాలు లేవు, మీరనుకునే ఫిజికల్ వెపన్స్ లేవు. నా తండ్రికి హృదయం ఉంది. ఈ హృదయానికి ఒక ధీరత్వం ఉంది. ఆ ధీరత్వము ఆయన కంటే ముందు జీవితాల్ని త్యాగం చేసినటువంటి మనసులు ఈ హృదయంలో కూసున్న తర్వాత నేను పిరికినా కొడుకుని కాదు, దేశాన్ని ఓడించాడు. 2000 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని అందరూ తెగనరికినోళ్ళు, దోపిడీ చేసినోళ్ళు, దురాక్రమం చేసినోళ్ళు. మా అయ్య రాజ్యాంగం రాసిన తర్వాత ఎందుకు దురాక్రమం జరగట్లే? భౌతికంగా 75 ఇయర్స్ మీరే చెప్తున్నారు కదా ఇండియా తోటి ఢీకొనటానికి ట్రంప్కు లేదు, ఇండియా తోటి ఢీకొనేద్దాము చైనాకు లేదు అని మీరే కథలు చెప్తున్నారు కదా, ఎందుకు లేదు? ఎస్, మా తండ్రి ఒక వెపన్ తయారు చేసిండు, కాన్స్టిట్యూషన్. మీరందరు ఎంత చీలుద్దాం అనుకున్నా కూడా దీనికి యూనిటీ చేసే ఒక ఆర్గానికల్ నేచర్ ఉంది. అవతార సినిమా లోపల ఆ పక్షిని ఎక్కి రైడ్ చేయాలనుకున్నప్పుడు దీన్ని ఇట్ట తీసి వాడిట పెడితే వెంట్రుకలు సహజంగా అల్లుకొని పోతాయి. ఆర్గానిక్ రిలేషన్షిప్. ఆయన వాడిండు సోషల్ సిమెంట్ అని వాడిండు అంబేద్కర్. ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ సోషల్ సిమెంట్, ఎండోస్మోసిస్. మీరు ఎన్ని చేయండి, అప్పుడప్పుడు కింద పడుతున్నట్టున్నా దీన్ని మళ్ళీ లేపి నిలబెట్టడం కొరకు నా తండ్రి బొందగడ్డల నుంచి వచ్చి 125 అడుగుల ఎత్తు నిలబడి దేశాన్ని కాపాడుతాడు. Yes, you cannot defeat him. You cannot defeat this nation. Even it is created in the form of illusion, you cannot defeat it. 24 గంటలు 365 రోజులు ఈ దేశంలో కులం ఉన్నన్ని రోజులు నా తండ్రి ఒక గాడ్ లాగా ఈ దేశాన్ని నిలబెడతాడు. మీరు ఈ రాజ్యాంగాన్ని ఎక్కడికక్కడికి తెగనరుకుంటా పోయిన రోజున, ఖచ్చితంగా ఈ రోజున 3000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి అగ్రహారపు రాజ్యాన్ని అనేక మంది ధ్వంసం చేస్తే తిరిగి ఆ అగ్రహారం ఇయ్యాల పీష్వాలు మొన్న హిస్టరీ పీష్వాల రాజ్యాన్ని తెగనరకడానికి శివాజీ యుద్ధం చేసి చచ్చిపోయాడు. మళ్ళా అదే పీష్వాలు మహారాష్ట్ర నుంచి RSS ను సృష్టించి ఈ దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకొని పోవాలనుకుంటున్నాడు. మీరందరూ శివాజీ కావాలి, మీరందరూ పూలే కావాలి, మీరందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ కావాలి, ఆయన బిడ్డలు కావాలి. ఈ దేశాన్ని రక్షించుకోవాలి. ఈ దేశాన్ని రక్షిస్తా అని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీకి అంత అవసరం ఉందో లేదో, అవసరమైతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి పోతాడు. ఎవరు? ఇటలీకి పోతాడు. ఆయనే కాదు, ఈ పువ్వు పార్టీ వాళ్ళు కూడా చాలా మంది ఇటలీలో ఉంటారు. ఈ పువ్వు పార్టీ వాళ్ళందరూ స్కాట్లాండ్ లోపల, న్యూజిలాండ్ లోపల, ఈ పువ్వు పార్టీ వాళ్ళంతా నార్వే లోపల, ఇంగ్లాండ్ లోపల. ఈయన ఇందాక చెప్పిన HTY వాళ్ళు కూడా ఇంగ్లాండ్ కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఎక్కడికైనా పోతారు. మరి నువ్వేడికి పోతావు? వేర్ యూ విల్ గో? మా పిల్లలకు ఆ సినిమా వేస్తాను, ఎలీజియం అని సినిమా. భూమి మొత్తం ధ్వంసం అయిపోతుంది, మొత్తం కంప్లీట్ పొల్యూషన్ వస్తుంది. ఇక్కడ మనుషులందరూ చచ్చిపోతా ఉంటారు, రకరకాల రోగాలు వస్తాయి. ఎలీజియం అని సంపన్నులంతా ఒక గ్రహం తయారు చేసుకో, ఆ గ్రహంలోకి తీసుకుపోయి పిల్లగాన్ని దాని మీద పండ పెడితే కత్తులు అక్కర్లేదు, డాక్టర్ అక్కర్లేదు, అదే మొత్తం క్యూర్ చేస్తుంది. ఇది 2250లో జరగబోయేదాన్ని 2005లో సినిమా తీసారు. అంటే రాబోయే 100 ఏళ్ల తర్వాత ఈ భూమి ఏమైతుంది అనే దాన్ని ఒక దానితో సినిమా తీసారు. దాని మీద బండ పెడితే మొత్తం క్యూర్. కానీ ఆడికి ఎవడు పోగలుగుతాడు? సంపన్నులు పోతాడు. ఇటలీ ఎవడు పోతాడు? ఇంగ్లాండ్ ఎవడు పోతాడు? అమెరికా ఎవడు పోతాడు?
నార్వే ఓడిపోతాడు, లండన్ ఓడిపోతాడు. నువ్వు ఈ రోగగ్రస్తమైనటువంటి భూమి మీద, ఈ పర్యావరణం తోటి మొత్తం నాశనమైనటువంటి ఈ భూమి మీదనే ఉండిపోతావు. ఆరోగ్యం ధ్వంసం అవుతుంది, మైండ్ ధ్వంసం అవుతుంది, విద్యా ధ్వంసం అవుతుంది, రాజకీయాలు ధ్వంసం అవుతాయి, జ్ఞానము ధ్వంసం అవుతుంది, స్పృహ ధ్వంసం అవుతుంది. తిరిగి మళ్ళీ మనల్ని బానిసత్వంలోకి నెట్టేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతా ఉంది. దీని నుంచి మనము బయటికి రావాలి అని అంటే ఆయన రాసినటువంటి 22 పుస్తకాల లోపల కాస్ట్ ఇన్ ఇండియా, యాక్చువల్ నా విద్యార్థులు దీన్ని తయారు చేసి ఇచ్చారు. నిర్వాహకులు నిజానికి ఏమేమి ఉంటుందో స్పష్టంగా చెప్పమని అన్నారు. 3 minutes లో నేను దీన్ని ఫినిష్ చేసేసి నా ఉపన్యాసాన్ని ముగిస్తా. థర్డ్ సిలబస్ 2 చెప్పాను. థర్డ్ సిలబస్, ఈ థర్డ్ సిలబస్ బాబాసాహెబ్ అంబేద్కర్ వివిధ సందర్భాల లోపల రాసినటువంటి, మాట్లాడినటువంటి, డాక్యుమెంట్స్ సమర్పించినటువంటి కంటెంట్ అంతా కలిపి 22 books, 17 volumes తెలుగు లోపల కూడా అందుబాటు లోపల ఉన్నది, ఆన్లైన్ లోపల కూడా ఉన్నది. దీంట్లో కాస్ట్ ఇన్ ఇండియా, ఎనిహిలేషన్ ఆఫ్ కాస్ట్, ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్, మహారాష్ట్ర లింగ్విస్టిక్ స్టేట్, నీడ్స్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, ఎకనామిక్ ఇష్యూస్, థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేటు, థాట్స్ ఆన్ పాకిస్తాన్ వేరే దాంట్లో ఉంది, రనడే గాంధీ జిన్నా. నాకు బాగా ఇష్టమైనటువంటి ఉపన్యాసం బాబాసాహెబ్ అంబేద్కర్ స్పీచ్ లోపల నాకు బాగా నచ్చినటువంటి ఉపన్యాసం, ఒక మనిషిని ఎట్లా చూడాలి అని చెప్పేటటువంటి స్పీచ్. నీ పెళ్ళమైనా, పిల్లలైనా, స్నేహితుడైనా, నాయకుడినైనా, తత్వవేత్తనైనా ఎట్లా చూడాలి అని అంటే ఈ రైటింగ్ అని చదవాలి. తర్వాత కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్, ఎవిడెన్స్ బిఫోర్ సౌత్ బరో కమిటీ, ఫెడరేషన్ వర్సెస్ ఫ్రీడమ్, కమ్యూనల్ డెడ్ లాక్, వే ఆఫ్ solve its states and minorities. This is one most important. ఆయన దృష్టి లోపల మైనారిటీస్ అంటే క్రైస్తవులు, సిక్కులు, బుద్ధిస్టులు కాదు, షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్ ద మైనారిటీస్ బాబాసాహెబ్ అంబేద్కర్ దృష్టి లోపల. కానీ ఇంకో రకంగా చెప్పాలి అని అంటే నిజానికి ముస్లింలు, క్రైస్తవులు, బుద్ధిస్టులు మైనారిటీలు కాదు. సంఖ్యపరంగా చెప్పాలంటే బ్రాహ్మణులు మైనారిటీ, రైట్? బ్రాహ్మణులు మైనారిటీస్. 12% ఉండే ముస్లింలట మైనారిటీలట, 2% ఉండే బ్రాహ్మణులట, 85% హిందువులట. మనం యాక్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కథలు చెప్తా ఉన్నాం. మనం రిజెక్ట్ చేయటం ఈ సంఖ్యను చెప్పాలి. గురూజీ మాన్యవర్ కాన్షీరామ్జీ ఆయన నేర్చుకున్నటువంటి కాలేజ్ మ్యాథమెటిక్స్ ని పాలిటిక్స్ కు డైవర్ట్ చేసిండు. మనలో నేను మ్యాథ్స్ టీచర్ నండి, మనకు పెద్దగా తెలియదు అని. ఈయనంటే మ్యాథ్స్ టీచర్. మరి కాన్షీరామ్ ఏం టీచర్? ఆయన మ్యాథ్స్ చదవాలి. ఐన్స్టీన్ ఏం చదువుకున్నాడు? మ్యాథ్స్ ఫిజిక్స్ చదవాలి. వాడెందుకు రాసిండు? ఒళ్ళు బలిసి రాసిండా వై సోషలిజం అనే పుస్తకం? ఈయన అంటాడు నేను ఫిజిక్స్ అండి, నాది కెమిస్ట్రీ అని. చెప్పు కెమిస్ట్రీ, బహుజన్ కెమిస్ట్రీ చెప్పు. ఎవడెవడు కలవాలి, ఎవడెవరిని తీసి ఈ కెమికల్ ని, ఈ కాస్ట్ కెమికల్ ని తీసి అటేయాలి, ఆ కాస్ట్ కెమికల్ ని తీసి ఇటేయాలి. ఫైనల్ గా 85% మ్యానుఫ్యాక్చరింగ్ నువ్వు తయారు చేయాలి. డివిస్ ల్యాబొరేటరీ కాదు, అపోలో ల్యాబొరేటరీస్ కాదు, రెడ్డి ల్యాబొరేటరీస్ కాదు, బహుజన్ ల్యాబొరేటరీ తయారు చేయి. సిగ్గుమాలిన మాటలు మాట్లాడొద్దు. ఇంకోసారి నేను ఈ టీచర్ని, నేను ఆ టీచర్ని, నా జాబ్ ఇదండి, నా వ్యాపారం ఇదండి, నేను డెంటల్ డాక్టర్ని, నేను ఇంజనీరింగ్ ని, నాకు ఓన్లీ కంప్యూటరే తెలుసు, కోడ్స్ మాత్రమే తెలుసు. మరి కాన్షీరామ్ ఒక కోడ్ లాంగ్వేజ్ తెలిసిండు కదా, సోషల్ కోడ్. అదే ఇప్పుడు మాట్లాడారు బీహార్ లో, అదే ఇప్పుడు మాట్లాడారు తమిళనాడులో, అదే ఇప్పుడు మాట్లాడారు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లోపల. కోడింగ్ గల ఏం చేశారు? కోడింగ్ కమ్మ కాపు రాజు కోడింగ్ చేసేసారు. ఈ కోడింగ్ తోటి పవర్ లోకి వచ్చారు. సింపుల్ కోడింగ్. స్మాల్ హోల్డింగ్స్ ఇన్ ఇండియా, మిస్టర్ రసెల్స్ అండ్ ద రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద సొసైటీ. దిస్ ఇస్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ రైటింగ్ విచ్ ఐ లైక్. రసెల్స్ గురించి చాలా మంది చెప్తారు. బెట్రన్ రసెల్ అంటే నెహ్రూకు చాలా ఇష్టం. ఆ రసెల్స్ ఆలోచనల మీద కూడా మన తండ్రి క్రిటిక్ రాసి ఉన్నతమైన రచన, అహింస మీద, యుద్ధం మీద. బుద్ధుడు ఇట్ట కనపడుతుంటాడు రసెల్ ని క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు. తర్వాత అంబేద్కర్ ఇన్ బాంబే లెజిస్లేచర్ వాల్యూమ్ 2, అంబేద్కర్ విత్ ద సైమన్ కమిషన్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ ని చదివేటప్పుడు. అంబేద్కర్ ఎట్ ద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఇది ఈ ప్యాట్రిషియన్స్, ప్లేబియన్స్ స్టోరీ నేను పాత వీడియో లోపల గుంటూరు ఉపన్యాసం లోపల చెప్పాను. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గురించి అర్థం కావాలంటే ప్యాట్రిషియన్స్, ప్లేబియన్స్ అనే స్టోరీ, ఒక కథ అర్థం కావాలి. వాల్యూమ్ 3, Philosophy of Hinduism, India and the prerequisites of the communism, Revolution and Counter-Revolution, one most revolutionary text. Revolution and Counter-Revolution. ఇది చదువుతుంటే ఇప్పటి వరకు మనకు కమ్యూనిస్టులు, రైటిస్టులు రాసినటువంటి ఈ దేశపు చరిత్ర తెలుసు. మహాత్మా పూలే దేవుళ్ళ పేరుతోటి ఆర్యన్లు ఎట్లా వచ్చి యుద్ధం చేసిర్రు, మిలిటరీ చీఫ్లు, ఆ తర్వాత దేవుళ్ళు దేవతలు ఎట్లా అయిపోయిరు అని చెప్తే, పూలే తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ 3000 సంవత్సరాల చరిత్ర లోపల శూద్రుల చరిత్ర ఎట్లా ఉంది, అంతరాని చరిత్ర ఎట్లా ఉన్నది, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నువ్వు, నీ తండ్రి, వాని తండ్రి ఎట్లా అంటరాని వాడుగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని, బౌద్ధపు చరిత్రని, స్త్రీల చరిత్రని, విప్లవాన్ని, ఒకనాడు విప్లవం ఉండే ఆ తర్వాత విప్లవాన్ని ధ్వంసం చేసేటటువంటి ఒక ఐడియాలజీ, కాస్ట్ అనేది వచ్చింది అని ఇట్లా మాట్లాడతాడు. బుద్ధ ఆర్ ద కాల్మా. అఫ్ కోర్స్ ఈ దేశం లోపల మార్క్సిజం అనేటటువంటిది చాలా ఉన్నతంగా పల్లెల్లోకి, ఆదివాసీ గూడాల్లోకి, దళిత కాలనీలోకి వచ్చింది.
కానీ దాని నాయకత్వం అంతా కూడా బ్రాహ్మణులు మాత్రం. ఎప్పటి నుంచి? 1925లో కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలోకి వచ్చిన దగ్గర నుంచి 2025 100 సంవత్సరాల ఈ దేశపు కమ్యూనిస్టు పార్టీ చరిత్ర లోపల 95 సంవత్సరాలు బ్రాహ్మణ నాయకత్వం లోపల కమ్యూనిజం నడిచి ఒక్కనెవన్నో ఈ దేశం అంతా ఇట్లా అని చూపెట్టి వాని చంపేసి వాని చంపేయటాన్ని ఈ దేశం అంతా సెలబ్రేట్ చేసేటటువంటి దాని చంపడంలో కూడా ఒక కాన్స్పిరసీ ఎట్లా ఉంటది. హిరణ్యకశిపుని ఎట్లా చంపుతారు, ఆ తర్వాత బలిరాజుని ఎట్లా చంపుతారు, ఈ చంపడం లోపల చంపేటటువంటి బ్రాహ్మణ హత్యాకాండ అనేటటువంటిది ఈ రోజు వరకు కూడా ఎట్లా కొనసాగుతుందో చెప్తాడు. రిడిల్స్ ఇన్ హిందూయిజం బుక్ టైటిల్, రిడిల్స్, రిలీజియస్ రిడిల్స్, సోషల్ రిడిల్స్, పొలిటికల్ రిడిల్స్. ఈ 3 విషయాల్ని కనిషిరామ్ గారు చెంచా ఏజ్ అనేటటువంటి పుస్తకం లోపల మాట్లాడతారు. అన్టచబుల్స్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద ఇండియాస్ గెటో. వాట్ ఈస్ టు బి ద అన్టచబుల్? రూట్స్ ఆఫ్ ద ప్రాబ్లం, రూట్స్ అండ్ ద ప్రాబ్లం. వాట్ ద అన్టచబుల్స్ హ్యావ్ ఫేస్. నో పార్ట్స్, ఓన్లీ చాప్టర్స్. ఇది మీరు రాసిరా? ఇక్కడ చాప్టర్ల పేర్లు ఇవ్వబడలేదు కొన్నింటి లోపల. ఇది వాల్యూమ్ 5th. తర్వాత 6th లోపల అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్, ఎవల్యూషన్ ఆఫ్ ద ప్రావిన్షియల్ ఫైనాన్స్, ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ, మిస్లీనియస్ ఎస్సేస్. ఇది ఎకనామిక్స్ కు సంబంధించింది. ఆ తర్వాత హూవర్ ద శూద్రాసు, వాల్యూమ్ 7th. 8th పార్టీషన్ ఆఫ్ పాకిస్తాన్. దీని గురించి కుట్ర కూడా అక్కడ బాపనోళ్లకు ఇక్కడ బాపనోళ్లకు, అంటే ఇస్లామిక్ బ్రాహ్మిన్స్, బ్రాహ్మణికల్ బ్రాహ్మిన్స్ లేదా హిందూ బ్రాహ్మిన్స్ ఉండేటటువంటి కాన్ఫ్లిక్ట్. వాళ్ళిద్దరు అన్నదమ్ములే పొద్దాక కొట్లాడుకుంటారు భూమి గురించి. ఏమి లేదు, అదంతా ముచ్చట. హిందూ కేస్ అగైనెస్ట్ పాకిస్తాన్. వాట్ ఈస్ నాట్ పాకిస్తాన్? పాకిస్తాన్ అండ్ ద మెలైస్. ఇది పాకిస్తాన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు ద అన్టచబుల్స్. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం చాలా సందర్భాల లోపల అయితే రాయుడు గారి పార్టీ, లేదంటే నాయుడు గారి పార్టీ, లేదంటే రెడ్డి గారి పార్టీ, లేదంటే కమ్మవారి పార్టీలో ఉంటాం. అయితే ఆ టైం లోపల రజనీ కోతారి చెప్పినట్టు కాంగ్రెస్ సిస్టమ్ అన్నారు కాబట్టి కాంగ్రెస్ గాంధీ ఏం చేసిండు అనే విషయాన్ని రాసిండు. ఇప్పుడు మనం రాయాల్సింది ఏంది అని అంటే జగన్ రెడ్డి గారు ఏం చేశారు, తెలుగుదేశం బాబు గారు ఏం చేశారు, మన పవనాల్ సార్ ఏం చేశాడు అనేది మీరు రాయాల్సినటువంటి పని. తర్వాత 10 లోపల గ్రీవెన్సెస్ ఆఫ్ ద షెడ్యూల్డ్ కాస్ట్ మీ గురించే మాట్లాడాడు. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఏన్షియంట్ ఇండియన్ కామర్స్, మనం కౌటిల్యను గురించి చదువుకుంటాం కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏన్షియంట్ ఇండియన్ కామర్స్, అడ్మినిస్ట్రేషన్ చెప్పిన విషయం ఒక్కడంటే ఒక్కడు చెప్పడు. ఈ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లలో అసలే చెప్పరు. కౌటిల్య పుస్తకం మాత్రమే ఐఏఎస్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాడికి అడ్మినిస్ట్రేషన్ గురించి తెలుస్తుంది. రైజ్ ఆఫ్ ఇస్లాం, expansion of Western European, India on the eve of the Crown Gov, untouchables of the Pax Britannica, lectures on English Constitution, permanency and the claim of the Indian states to be independent, dominion status, law of species, law of trust, law of limitation, లా ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. మీరు లా స్టూడెంట్స్ దీన్ని చదవాలి. లా ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. అందరు లాయర్లు అయి వస్తుంటారు కానీ క్రిమినల్ ప్రొసీజర్ ని చదివేది లేదు. లా ఆఫ్ లిమిటేషన్ కూడా, అంటే చట్టానికి న్యాయానికి ఎట్లా పరిమితులు ఉంటాయి అనేటటువంటి విషయం కూడా తెలియదు. మన వాళ్ళు అందరు లాయర్ వేసుకుంటారు. అంబేద్కర్ లాయర్ అయిండు, నేను కూడా లాయర్ అయితే అని పోటేస్తాం కానీ మనం అంబేద్కర్ లా గురించి ఏం చెప్పిండు అనేటటువంటి మాత్రం మనకు ఐడియా ఉండదు. రైటింగ్ ఫర్ ద వీసా, ఇది లైఫ్ లో ఆయన బాధను మొత్తం వెలగక్కింది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా, నోట్స్ ఆన్ పార్లమెంటరీ ప్రొసీజర్, నోట్స్ ఆన్ హిస్టరీ ఆఫ్ ఇండియా, మను అండ్ ద శూద్రాస్, ప్రిజర్వేషన్ ఆఫ్ సోషల్ ఆర్డర్ విత్ ద హిందూస్, ఫ్రస్ట్రేషన్, ప్రాబ్లమ్ ఆఫ్ పొలిటికల్ సప్రెషన్. మీరందరూ అంటారు కదా రాజకీయాల లోపల సమస్యలు ఉన్నాయంటే ఇది అర్థం చేసుకోవాలి. విచ్ ఈస్ వాస్ స్లేవరీ ఆర్ ద అన్టచబిలిటీ. ఏది అత్యంత దుర్మార్గమైంది? బానిసత్వమా అంటరానితనం. ఆయన ఏమంటాడంటే బానిసకు కనీస మానవ హక్కులు ఇవ్వబడతాయి. కొన్ని అన్టచబుల్ కు మనిషిగా కూడా గుర్తించాలి. దిస్ ఇస్ వాట్ హీ ఫ్రమ్ అంబేద్కర్స్ ఎంట్రీ ఇన్ టు ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, వాల్యూమ్ 13, క్లాజ్ వైజ్ డిస్కషన్, అడాప్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. తర్వాత వాల్యూమ్ 14, హిందూ కోడ్ బిల్లు, ద డ్రాఫ్ట్ హిందూ కోడ్ ఆఫ్టర్ రిటర్న్ ఆఫ్ ద బిల్, డిస్కషన్ ఆన్ ద హిందూ కోడ్ ఆఫ్టర్ రిటర్న్ ఆఫ్ ద బిల్. తర్వాత హిందూ కోడ్ బిల్ సెక్షన్ 5. తర్వాత వాల్యూమ్ 15, కాన్స్టిట్యూషనల్ డిబేట్స్, ఆన్సర్స్ ఫ్రమ్ 20th November to 1947 to September 28th, 1951. తర్వాత పాలీ ఇంగ్లీష్ డిక్షనరీ, పాలీ గ్రామర్, బుద్ధ పూజ, తర్వాత మహద్ సత్యాగ్రహ, తర్వాత రోల్ ఆఫ్ అంబేద్కర్ ఇన్ బ్రింగింగ్ ద
అన్టచబుల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఈ 17 దాకా కాలారాం టెంపుల్ ఎంట్రీ, సత్యాగ్రహ, నాసిక్ టెంపుల్ ఎంట్రీ మూమెంట్ వరకు వచ్చింది. మిత్రులారా, మీ అందరికి ధన్యవాదాలు ఇంతసేపు ఓపిక గదా విన్నందుకు. అయితే విషయం ఏంది అని అంటే, ఈ నుంచి పోయేటప్పుడు ఆయన చాలా బాగా మాట్లాడాడు అనే దాంతో పోవద్దు. మనం అందరము ఒక ఓత్ తీసుకుందాము, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం. ఆ రెస్పాన్సిబిలిటీ తోటి మనము పూలే జయంతి రోజున వేల మంది ఎగ్జామ్ రాసేటట్టుగా సక్సెస్ చేసేటటువంటి రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంది. నేను చాలా సార్లు చెప్తా ఉంటాను, హూ ఇస్ ద ట్రూ అంబేద్కర్ అని అంటే 24 క్యారెట్ల బంగారం లాగా నిజమైన అంబేద్కర్ ఎవరు అని అంటే, నీకు నాతోటి, నాకు నీతోటి, వీళ్ళతోటి నాకుండే ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడు. అందుకని నేను ఏమంటానంటే, ఒక్కోసారి మనకు శత్రువు వల్ల కూడా ఉపయోగం జరుగుతుంది. వాడు ఈ మంచోడో షెడ్డోడో 125 పెట్టిండు, పెట్టాల్సిన పరిస్థితికి వాడిని నెట్టేసినాం మనం అంతా. కాబట్టి దీన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని మీరందరూ తీసుకుంటారు అని, కుల నిర్మూలనే అంబేద్కరిస్ట్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం, ఒక కార్యక్రమంతో ముందుకు పోవాలి అని చెప్పి ఈ ప్రిపరేషన్ మీటింగ్ కు హాజరైనటువంటి, నిర్వహించినటువంటి, వేదిక పైన ఉన్నటువంటి మిత్రులు, సోదరులు, బ్రదర్స్, సిస్టర్స్, మీకందరికీ పేరు పేరున జై భీమ్, జై పూలే, జై సావిత్రి, జై పెరియార్. థ్యాంక్ యూ. జై